మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. అమెరికాలో ఎలక్షన్లు జరిగినాయి, అక్కడ ట్రంప్ గెలిచాడు. అయితే ఈ విషయంపై మాట్లాడడానికి అమెరికాలో ఆంధ్ర ఒక అతను ఉన్నారు, ఆయన అక్కడ ఓటర్ కూడా. ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో పాటు కిషోర్ కొండేపూడి గారు ఉన్నారు. సార్ నమస్కారం కిషోర్ గారు. నమస్తే. ఇప్పుడు మాకేంటంటే ఆయన ఎందుకు గెలిచాడు, లాస్ట్ టైం ఎందుకు ఓడిపోయాడు, ఇప్పుడు ఎందుకు గెలిచాడు, కారణాలు కావాలి. ఇప్పుడు గెలవడానికి మేము సోషల్ మీడియా లేదంటే టీవీ చూస్తున్నాం, దానివల్ల మాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. అసలు ఆయన గెలవడానికి గల కారణాలు ఏంటంటారు? రెండు క్వశ్చన్స్ అడిగారు. ఒకటి, లాస్ట్ టైం ఎందుకు ఓడిపోయారు అని, ఈసారి ఎందుకు గెలిచారు. రెండు అడ్రస్ చేయమంటే ఆ డైరెక్షన్ కూడా వెళ్ళగలను. ఇన్ఫాక్ట్ 2016 లో ఆయన ఫస్ట్, అంటే మొదటి మొదలు పెడతాం. 2016 లో ఆయన హిల్లరీతో కంపీట్ చేసినప్పుడు, ట్రంప్ ఇస్ ది ఓన్లీ ప్రెసిడెంట్ యుఎస్ హిస్టరీలో, ఆల్మోస్ట్ 250+ years లో ట్రంప్ ఇస్ ది ఓన్లీ ప్రెసిడెంట్ ఎప్పుడు కాంగ్రెస్ లో సర్వ్ చేయలేదు, సెనెట్ లో సర్వ్ చేయలేదు, అంటే ఏ గవర్నమెంట్ పొజిషన్ లేదు, లోకల్ అవని, ఫెడరల్, స్టేట్ లెవెల్ అవని, ఫెడరల్ లెవెల్ అవని. అట్ ద సేమ్ టైం ఆయన ఒకే ఒక ప్రెసిడెంట్ ఇప్పుడు దాకా ప్రెసిడెంట్ అయిన వాళ్ళలో మిలిటరీలో కూడా ఇప్పుడు సర్వ్ చేయలేదు. So that's a historic event in 2016. First time somebody is getting elected to being a president with no government background or military background. కానీ అప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే, హూ ఇస్ హి కంపీటింగ్ అగేన్స్ట్? హిల్లరీ క్లింటన్ తోటి. 30 years ఇండస్ట్రీ, అంటే టు యూజ్ తెలుగు ఫిలిం లైన్, 30 years ఇండస్ట్రీ, హిల్లరీ క్లింటన్ ఫస్ట్ లేడీ, ఒబామా కింద సెక్రటరీ ఆఫ్ స్టేట్, బట్ షీ స్టిల్ లాస్ట్. ఎందుకంటే అప్పుడు గూగుల్, ఫేస్బుక్, I think the other company మర్చిపోతున్నా, యాపిల్ అండ్ ఎంటైర్ హాలీవుడ్ అందరూ హిల్లరీకి సపోర్ట్ చేశారు. హిల్లరీ హ్యాడ్ హ్యూజ్ బియాన్సే కాన్సర్ట్స్ అన్ని జరిగాయి. అండ్ 95% of the media also supported Hillary ఆ టైంలో, 2016 లో. అండ్ ఎవ్రీబడి థాట్, ఇన్ఫాక్ట్ న్యూస్ వీక్ మ్యాగజైన్ అయితే వచ్చి మేడం ప్రెసిడెంట్ అని చెప్పి నెక్స్ట్ రోజుకి ఆల్రెడీ మ్యాగజైన్స్ ప్రింట్ చేసి రెడీగా పెట్టారు. మెన్హాటన్ లో, న్యూయార్క్ లో గ్లాస్ సీలింగ్, విల్ బ్రేక్ ద గ్లాస్ సీలింగ్ టుడే అందరూ ఉన్నారు. It was a height of disappointment at 2 and నేను 99 నుంచి ఉన్నా ఇక్కడ. I've seen Al Gore and Bush debate each other in 2000 elections లో. In the last, I would say 16 years back then, 16 years లో ఇప్పుడు దాకా ఓడిపోయినప్పుడు, ఓడిపోయిన పార్టీ వాళ్ళ ప్రెసిడెన్షియల్ నామినీ వచ్చి, I'm sorry, we all చాలా మంచిగా ఫైట్ చేసాం బట్ కుదరలేదు, whatever it is, they give their reasons and they thank their supporters. ఫస్ట్ అది చేయాలి. ఫస్ట్ థింగ్, థ్యాంక్ their supporters. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మార్లీ డిప్రెస్డ్ డౌన్ ఉన్నారు. పర్వాలేదు, మనం చాలా కష్టపడాం, ఇంతే అయింది, మనం చేసామని చెప్పి ఊరుకోవాలి. హిల్లరీ దట్ నైట్ డిడ్ నాట్ కమ్ అవుట్ అండ్ స్పీక్. 2-3 in the morning జాన్ పొడెస్టా, his I guess what his position నాకు తెలియదు, బట్ ఆయన వచ్చి సారీ ఇప్పుడు ఏం చెప్పలేము, రేపు పొద్దున మాట్లాడదాం, వెళ్ళి పడుకోండి అన్నాడు. సో 2016 ఎలక్షన్ తర్వాత వెనస్డే మధ్యాహ్నం హిల్లరీ కేమ్ అండ్ కన్సిడర్డ్ డిఫీట్. సో 95% మీడియా హిల్లరీకి సపోర్ట్ చేశారు. ఎంటైర్ మేజర్ కంపెనీస్ హిల్లరీకి సపోర్ట్ చేశారు. Hillary outspent Trump by maybe 1:4 ratio lo. She outspent Trump in the spending lo. Aina kuda Trump negate 2016 lo. So antala negate manishi 2016 to 2020 lo anta baa jarigindi. In fact 2016 nunchi okay, many ipudu parties gurinchi maatladutunnam kabatti I'll go one step further. 2009 lo Obama ni తీసుకున్నారు. He is so good, he is so eloquent, చాలా బాగా మాట్లాడతారు. కానీ మీడియా ఎప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడగలేదు. 2009 ఆయన వచ్చినప్పుడు డెఫిసిట్ వాజ్ 9 trillion, అండ్ డెఫిసిట్ నేషనల్ డెట్ వాజ్ 9 trillion. 9 trillion ఎందుకు అయింది? బిల్ క్లింటన్ గారు లేట్ 90s లో సర్ప్లస్ లో వదిలి వెళ్ళిన నేషనల్ డెట్ 2000 తర్వాత బుష్ వార్కి వెళ్ళారు. అండ్ మైండ్ యూ, ట్రంప్ ఆల్వేస్ సెడ్ నో టు వార్స్. హిల్లరీ ఓటెడ్ ఫర్ ది ఇరాక్ వార్. అండ్ వార్కి వెళ్ళిన తర్వాత 9 trillion వెళ్ళిపోయింది నేషనల్ డెట్. 2008 లో ఫైనాన్షియల్ క్రైసిస్, జిఎఫ్సి అయినప్పుడు, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అయినప్పుడు 9 trillion వెళ్ళిన నేషనల్ డెట్ ఒబామా తీసుకుని, ఐ వుడ్ సే 2009 మార్చ్ ఫస్ట్ వీక్, మార్చ్ 10th or so 2009 లో మార్కెట్ బాటమ్. ఇంకా దాని తర్వాత మార్కెట్ పైకే వెళ్తుంది. దాని తర్వాత అఫీషియలీ రిసెషన్ ఎండెడ్ ఇన్ జూన్ ఆఫ్ 2009. కానీ 2009 నుంచి 2018 దాకా 10 trillion నేషనల్ డెట్ ఇంక్రీజ్ చేశారు ఒబామా. ఎవ్వరు ఒక మాట అడగలేదు. ఎక్కడ స్పెండ్ చేస్తారు, ఎందుకు స్పెండ్ చేస్తారు, ఎవ్వరు ఒక మాట అడగలేదు. 19 trillion వెళ్ళిపోయింది నేషనల్ డెట్. నేషనల్ డెట్ గురించి ఎందుకు మాట్లాడుతారు ఎప్పుడు అంటే, ఇప్పుడు ట్రంప్ 2020 లో వచ్చారు, 16 లో వచ్చారు టు పవర్. 16, 17 and 18 and 17, 18 and 19, because Jan of 2017 is when he took office. 17, 18, 19 లో only 2.5 trillion. I shouldn't say only 2.5 trillion, but 2.5 trillion పెరిగింది నేషనల్ డెట్ ఫస్ట్ 3 years లో.
ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, వెదర్ ఇట్స్ చైనా మేడ్ or whatever made, కోవిడ్ జరిగిన తర్వాత ఆ ఇయర్ లో 4 trillion ఎక్స్ట్రా పెరిగింది నేషనల్ డెట్. కానీ ఆ 4 trillion లో అప్పుడు సెక్రటరీ ద నేమ్, అప్పుడు 1 trillion రిజర్వ్స్ లో పెట్టమన్నారు. సో 1 trillion 2020 లో రిజర్వ్స్ లో పెట్టి నేషనల్ డెట్ వెళ్ళిన మనిషి మిస్టర్ ట్రంప్. బైడెన్ కమ్స్ ఇన్ 2020, హౌ హీ వన్ ఇస్ ద డిఫరెంట్ స్టోరీ. 2020 లో వచ్చి ఈ లాస్ట్ 4 years లో హీ టుక్ ఇట్ అప్ టు 8 trillion నేషనల్ డెట్. సో ఇలా పెంచుకుంటూ వెళ్తే వెనజులా అదర్ కంట్రీస్ లాగా అయిపోతుంది. యుఎస్ ఆ నేషనల్ డెట్ అసలు అలా ఎక్కడ పంచుతారో, ఎందుకు పంచుతారో ఎవరికీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుక్రెయిన్ వార్ తీసుకోండి, టాకింగ్ అబౌట్ మిలిటరీ. 2020 లో ట్రంప్ వచ్చినప్పుడు అందరూ ఏమన్నారు, ఓ ట్రంప్ వస్తాడు, వీడికి కోపం ఎక్కువ, ఏదైనా మాట్లాడేస్తాడు. I mean, he has no filter glasses. He's not a politician. Right? Smooth talking రాదు, ఉన్నది చెప్తాడు అంతే, నచ్చదా లేదా, పని చేయకపోతే ఫైర్ చేస్తాడు అంతే. లాట్ ఆఫ్ పీపుల్ కంప్లైన్, ట్రంప్ ఎంతమందిని ఫైర్ చేస్తారు వాళ్ళు ఆయన క్యాబినెట్ లోని, పని చేయకపోతే ఫైర్ చేస్తారు. దట్స్ హౌ హీ ఇస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2020 లో వచ్చినప్పుడు వాట్ వాజ్ ఐ సేయింగ్, ఐమ్ సారీ, డెఫిసిట్ గురించి మాట్లాడుతాం, నేషనల్ డెట్ గురించి మాట్లాడుతున్నాం. అయితే కొద్దిగా డైరెక్ట్ ఏం చేద్దాం అంటే ఇప్పుడు గెలవడానికి గల కారణాలు చెప్పండి. ఇప్పుడు గెలవడానికి గల కారణాలు గెలవడానికి కారణం, ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సే 2020 లో కూడా ఆయన ఓడిపోలేదు, అప్పుడు కూడా గెలిచారు. ఎందుకంటే 2-3 in the morning దాకా నేను చూస్తున్నాను, హీ వాజ్ లీడింగ్ బై lakhs and lakhs of votes, which they say ఇక్కడ hundreds of thousands of votes అంటారు, అక్కడ lakhs and lakhs of votes తో లీడ్ ఉంది. కానీ మీరు 6-7 states చూస్తే 2020 లో the next 4-5 days కౌంటింగ్ ఆపేసి మేము ఇంకా మెయిల్ ఇన్ బ్యాలెన్స్ వస్తున్నాయి, కోవిడ్ రీజన్ చెప్పి మెయిల్ ఇన్ బ్యాలెన్స్ వస్తున్నాయి, అది వచ్చేదాకా మేము లెక్కెడతాం అని చెప్పి ప్రైమరీ డెమోక్రాట్ కంట్రోల్ సిటీస్ లో ఆపేసి ఇంతసేపు 2000 ఆల్గోర్ అండ్ బుష్ లో ఫ్లోరిడాలో చాట్ అది జరిగిన తప్ప తర్వాత ఎప్పుడు ఎవ్రీ టైం ఎలక్షన్ జరిగినప్పుడు అదే రోజు రాత్రి 12-1-2-3 ఈస్టర్న్ కి డిక్లేర్ అయిపోతుంది యుఎస్ లో ప్రతిసారి, లైక్ క్లాక్ వర్క్ జరుగుతుంది. 2020 లో అలా అయింది. ఇన్ఫాక్ట్ అనదర్ interesting thing to note is 2020 లో Biden got 81 million votes, popular votes, 81 million votes. ఈసారి అందరూ 60, ఒబామా 65, అందరూ 70 దగ్గర ఉన్నారు. అసలే కోవిడ్ టైం, ఆయనకి 81 million votes ఎక్కడి నుంచి గుద్దారు, ఎక్కడికి వచ్చాయి? So anyway, I would say he didn't really lose. He won for the third time this time. But anyway, last time ఓడిపోయారు, okay, అలా, I mean, it is what it is, ఓడిపోయారు, I understand that. But why did he win this time? ఇప్పుడు ఎలా గెలిచారు కారణాలు? See, you're talking about Trump winning కదా, కానీ Trump is a Republican Party nominee. But you have to understand, Trump all his life was a Democrat. Ronald Reagan లాగా Trump ఎప్పుడు డెమోక్రాటే, తర్వాత Ronald Reagan రిపబ్లికన్ మారాడు, అలాగే Trump రీసెంట్ గానే రిపబ్లికన్ గా మారాడు. He was a Democrat all his life in New York. Hillary Clinton ki, Bill Clinton ki, everybody supported him. He gave money to all the parties equally. Democrat ki ekku icharu. ఆయన డెమోక్రాట్ పార్టీ వెళ్ళే దారి నచ్చక రిపబ్లికన్ గా మారారు. అండ్ అగైన్ ఇలాన్ మస్క్, వరల్డ్ రిచెస్ట్ మ్యాన్, కాలిఫోర్నియా టెస్లా పెట్టుకుని టెక్సస్ మూవ్ అయ్యారు. హీ ఆల్సో బికేమ్ ఎ రిపబ్లికన్ ఫ్రమ్ అ డెమోక్రాట్, బీయింగ్ ఎ డెమోక్రాట్. సో ఇప్పుడు కాలిఫోర్నియా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐ మీన్ ఐ గెట్ బ్యాక్ టు ద క్వశ్చన్ యాజ్ టు వై యూ థింక్ హీ వన్. అంటే ఫ్యాక్టర్స్ చెప్తున్నాను నేను, ఆయన నెగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. బట్ ప్రైమరీ కారణాలు ఏంటి అంటే డెమోక్రాట్ పార్టీ పాలసీస్ వాళ్ళకి నచ్చక వాళ్ళు ఇక్కడికి మారారు. డెమోక్రాట్ పాలసీస్ నచ్చక పబ్లిక్ కూడా ఓట్ వేస్తారు. అది ప్రైమరీ, ఒక నా లైన్ లో చెప్పాలి అంటే. ఇప్పుడు మస్క్ కూడా ఇప్పుడు 1980 ముందు తీసుకుంటే కాలిఫోర్నియా వాజ్ ప్రైమర్లీ రిపబ్లికన్ స్టేట్. మిడ్ 1980s 84-86 లో రేగన్ ఏమో మ్యాస్ అమ్నెస్టీ ఇచ్చారు అందరు ఇల్లీగల్స్ కి, గ్రీన్ కార్డ్, ఐ మీన్ ప్రాసెస్ టువర్డ్స్ సిటిజన్షిప్. సో మ్యాస్ అమ్నెస్టీ అయిన తర్వాత దట్ బికేమ్ కంప్లీట్లీ డెమోక్రాట్. సో ఇప్పుడు 1980 ముందర టెక్సస్ ఆన్ ది అదర్ హ్యాండ్ వాజ్ కంప్లీట్లీ డెమోక్రాట్. 1980 తర్వాత వాజ్ కంప్లీట్లీ రిపబ్లికన్. సో anyway, going back to why you think he won this time, Democrat policies, number one, like I said, వార్కి వెళ్తారు అన్నారు. Trump believes in peace through strength. He is the only sitting US president, నార్త్ కొరియాలో అడుగుపెట్టి he shook hands with the dictator. ఇంకెవరు యుఎస్ ప్రెసిడెంట్ ఎవరు నార్త్ కొరియాలో అడుగు పెట్టి షేక్ చేయలేదు హ్యాండ్స్. అది నెంబర్ 1. నెంబర్ 2, ట్రంప్ ప్యూటిన్ ఎప్పుడు చాలా జిగిరి జాన్ దోస్తి వడవదేస్తే అలా చెప్తారు. అంత క్లోజ్ అయితే యుక్రెయిన్ ఎప్పుడు అటాక్ చేసేవాడు. ఒబామా టైంలో జార్జియాని అటాక్ చేశాడు ప్యూటిన్. ట్రంప్ టైంలో ఒక్క అడుగు ఎక్కడ పెట్టలేదు. ట్రంప్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత 2020లో 2021లో ఆఫ్ఘనిస్తాన్ లో బైడెన్ ఎలా విత్డ్రా చేస్తారో చూశారు. Because last 18 months of Afghanistan under Trump,
Trump made it very clear to the Taliban leader. Its videos are online there. ఆర్మీలో పనిచేసిన వాళ్ళు చెప్పారు. ట్రంప్ సాట్ ఇన్ యాక్చువల్లీ అందరూ అఫ్రే ఐ మీన్ వాళ్ళు ఇక్కడ పిలిచి మీటింగ్ లో చెప్పాడు, ఇది నీ ఇంటి ఫోటో, అమెరికన్ లో ఒక్కడికి కూడా చిన్న జుట్టుకి ఏదైనా అయినా కూడా మొత్తం లేపేస్తాను క్లియర్ గా చెప్పాడు ట్రంప్. అండ్ 18 months అబ్సల్యూట్లీ నాట్ వన్ అమెరికన్ డైడ్. కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ద వే బైడెన్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేషన్ విత్డ్రూ ద మిలిటరీ and left so much ammunition and tanks and so on and so warfare behind, అందువల్ల చూసాడు ప్యూటిన్ చాలా వీక్ లీడర్షిప్ చెప్పి అటాక్ చేశాడు. యుక్రెయిన్ వార్ ఎప్పుడు జరగలేదు ట్రంప్ ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ జరగలేదు ట్రంప్ ఉన్నప్పుడు, నార్త్ కొరియాతో ఇవి ప్రాబ్లం లేదు ట్రంప్ ఉన్నప్పుడు. 2018 లో యుఎస్ ఫర్ ద ఫస్ట్ టైం వాజ్ నెట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఫర్ ద ఫస్ట్ టైం. ట్రంప్ ఉన్నాడు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ విచ్ యూ రిఫర్ as SPRs, అది ఎమర్జెన్సీ కోసం పెడతారు, ఎమర్జెన్సీ క్రూడ్ ఆయిల్ సప్లై. ట్రంప్ లెఫ్ట్ అరౌండ్ 630 or 650 million barrels. బైడెన్ వచ్చాక ఏం చేశాడు, ఫస్ట్ థింగ్ వీడు అన్ని పాలసీస్ రివర్స్ చేశాడు. ఫస్ట్ కీస్టోన్ పైప్ లైన్ కెనడా నుంచి మెక్సికో వెళ్ళాల్సిన పైప్ లైన్ ఆపేశాడు, అక్కడ 100,000 of jobs పోయాయి. ఫస్ట్ 2 years లో గ్యాస్ ప్రైజెస్ చాలా పెరిగిపోయాయి. పెట్రోల్ ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ అలా గ్యాస్ అంటారు, ప్రైజెస్ వర్ సో హై హియర్ రైట్ నౌ, $5 a gallon వెళ్ళిపోయాయి. దాని తర్వాత 2 years తర్వాత అప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ట్రంప్ వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ 1.4% రఫ్లీ. బైడెన్ ఇన్ 2022 June I think it was like 9.4%, 9.1%. దాని తర్వాత తెలివిగా అంటే రేట్లు పెరిగిపోయినాయి, ప్రపంచంలో యుద్ధాలు స్టార్ట్ అయిపోయినాయి ట్రంప్ లేకపోవడం వల్ల. ఆఫ్ఘనిస్తాన్ విత్డ్రావల్ ఫస్ట్ ప్రాబ్లం, తర్వాత యుక్రెయిన్ లో యుద్ధం జరిగింది. కానీ I shouldn't be laughing about it, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ, యుద్ధాలు జరగడం, మనుషులు చచ్చిపోతున్నారు అండ్ పీపుల్ లూజ్ దర్ ఆర్మ్స్ అండ్ లిమ్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. కామెడీ ఏంటి అంటే ఐ ఫీల్ లైక్ ఇట్స్ కామెడీ. 2-3 years నుంచి జరుగుతుంది, ఆల్మోస్ట్ 3 years జరుగుతుంది. అప్పుడప్పుడు జెలెన్స్కీ ఇక్కడ వస్తాడట, మంచిగా బట్టలు వేసుకుని వస్తాడు, వీళ్ళతో నుంచి ఫోటోలు దిగుతాడు, కాంగ్రెస్ లో స్పీచ్ వస్తాడు, నాకు 50 million కావాలి, బిలియన్ నాట్ బిలియన్, 50 billion కావాలి, 40 billion కావాలి, ఆర్మ్స్ ఎంత కావాలి, డబ్బులు ఎంత కావాలి తీసుకెళ్తూ ఉంటాడు. You telling me the war zone there and it's going on for 2.5 years, but you keep traveling back and forth వచ్చి మంచిగా ఫోటోలు తీసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అది ఏంటో నాకు అర్థం అవుతుంది, దాని వెనకాల చాలా ఉంటుంది I'm sure, but so wars like gas was very cheap, cost of food and other supplies was very cheap. వీళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ గ్యాస్ పెరిగింది, ఆబ్వియస్లీ ఎనర్జీ పెరిగినప్పుడు ఇట్స్ అసోసియేటెడ్ విత్ ఎవ్రీథింగ్. మీకు ఈ ఫుడ్ కాస్ట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ప్రతిదానికి పెట్రోల్ ప్రైస్ ఎఫెక్ట్ చేస్తుంది. సో అవన్నీ పెరిగాయి. వీళ్ళు ఏం చేస్తారు తర్వాత సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డెఫినిషన్ ఎలా క్యాల్కులేట్ చేస్తారో అది మార్చేస్తారు తర్వాత బైడెన్ వాళ్ళు, అది తక్కువ అని చూపించుకోవడానికి. 9.1 కి వెళ్ళింది 2022 June లో. అండ్ ఐ థింక్ 2-3 months దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే సిపిఐ మనం ఎప్పుడు 2 years పాస్ట్ నుంచి క్యాల్కులేట్ చేస్తాం, ఇప్పుడు అది మానేద్దాం, 1 year నుంచి క్యాల్కులేట్ చేద్దాం చెప్పి కొత్తగా మొదలు పెట్టారు. సిమిలర్లీ Q1 and Q2 of 2022 అంటే యూజువల్ గా లాస్ట్ 10 times యూఎస్ లో రిసెషన్ వచ్చినప్పుడు రిసెషన్ కి వీళ్ళ డెఫినేషన్ నార్మల్ గా ఏంటి అంటే 2 quarters 8 quarters అన్నా పర్వాలేదు, 2 consecutive quarters of negative GDP వస్తే కనుక ఇట్స్ కన్సిడర్డ్ రిసెషన్. 2022 లో జరిగింది అది Q1 Q2 లో. తర్వాత వీళ్ళు వచ్చి రిసెషన్ డెఫినేషన్ కూడా మార్చేస్తారు, కాదు అలా కాదు అని చెప్పి రిసెషన్ డెఫినేషన్ కూడా మార్చేస్తారు. బట్ వీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో వీళ్ళు అదర్ థింగ్, ఫస్ట్ వీక్ వెన్ బైడెన్ కేమ్ టు ఆఫీస్ ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ బంద్ చేస్తాడు, సో ఎనర్జీ ప్రొడక్షన్ ఆపేస్తాడు. తర్వాత గ్యాస్ ఎంత పెరిగిపోయి అన్ని తర్వాత హీ స్టార్టెడ్ గివింగ్ పర్మిట్స్ అండ్ లీజెస్ అండ్ టు డ్రిల్ అగైన్. అయితే కిషోర్ గారు, నాకు అర్థమైంది అంటే ప్రజల్లో అసంతృప్తి ఉంది ఈ డెమోక్రటిక్స్ మీద, అంటే బైడెన్ మీద కానీ ఆ పార్టీ మీద అసంతృప్తి ఉంది కాబట్టి ట్రంప్కి వాళ్ళు గెలిపించారు, నాకు అర్థమైంది. ఫస్ట్ ఫుడ్ కాస్ట్ అని పెరిగాయండి, కరెక్ట్, ఐ అండర్స్టాండ్. బట్ కొంచెం యుక్రెయిన్ వార్ మీద బ్లేమ్ చేస్తారు, అంతా జరిగింది. కానీ అది ఒకటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు సెలబ్రిటీస్ ఉన్నారు, లేదా పొలిటీషియన్స్ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు BLM మూవ్మెంట్ జరిగింది ట్రంప్ ఉన్నప్పుడు, బ్లాక్ లైవ్స్ మ్యాటర్, జార్జ్ ఫ్లాయిడ్ అని ఒక ఆఫ్రికన్ అమెరికన్ ని పోలీసు కాలు పెట్టి ఉంటే వాడు చచ్చిపోయాడు ఆ రోజు. హీస్ అ కన్విక్టెడ్ ఫెలన్, వేరే విషయం, అంత పెద్ద క్రిమినల్ పక్కన పెడతాం. బట్ ఆ రోజు అలా అయ్యాడు. యుఎస్ లో 6 lakh పోలీస్ మెన్ ఉన్నారు, ఒక్కడు తప్పు చేస్తాడు, ఓకే, వాడిని అలాగే శిక్ష చేస్తారు, జైల్లో వేస్తారు. కానీ ఐ థింక్ ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్. అందరూ కలిసి మేజర్ సిటీస్ లో అన్ని తగలపెట్టేసి కాల్ చేసి లా అండ్ ఆర్డర్ లేకుండా చేసేసి అవన్నీ చేసేసరికి
అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈ జరిగిందంతా డెమోక్రాట్ సిటీస్ లో జరిగాయి, రిపబ్లికన్ సిటీస్ లో ఏమీ జరగలేదు. నేను డాలస్ ఫోర్ట్ వర్త్ లో ఉన్నా, డాలస్ లో మొత్తం కాలబెట్టి తగలబెట్టి రోడ్ లో కొట్లాడుతూ చంపడానికి జరుగుతున్నాయి. పక్క ఫోర్ట్ వర్త్ లో నించుని జస్ట్ సైన్స్ పట్టుకుని యూనో జస్టిస్ ఫర్ జార్జ్ ఫ్లోయిడ్ నించున్నారు కామ్ గా, అంతే. సో కిషోర్ గారు, అయితే ఆ విషయం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఆయన నిలబడినప్పుడు అంటే కంటెస్ట్ చేసినప్పుడు ఓటుకి 5,000 కూడా ఇచ్చారటండి ఆయన ఓడించడానికి. ఓకే, ఆయన ఓటు వేయొద్దు అని చెప్పేసి. కరప్షన్ ఉండదు నేను చెప్పట్లేదు, ఐ హావ్ సీన్ కరప్షన్ హియర్ ఇన్ ది యుఎస్, కానీ హై లెవెల్ లో జరుగుతుంది. పోలీస్ ఆపినప్పుడు వాళ్ళకి 5-10 ఇచ్చి వెళ్ళడం, లేకపోతే ఓటు ఇస్తే మీకు 2,000 ఇస్తాం, 20 ఇస్తాం, 50 ఇస్తాం, ఇక్కడ జరగదు. చాలా హై లెవెల్ లో జరుగుతుంది. ఐ హావ్ సీన్ ఇట్ లైవ్ అండ్ ఐ హావ్ సీన్ అమెరికన్స్ టెల్ మీ ఇండైరెక్ట్లీ త్రూ సైన్ లాంగ్వేజ్. సో అది పక్కన పెడదాం ఒక సెకండ్. బట్ గుడ్, ఎలాన్ మస్క్ ఏంటో 1 million ఇచ్చారు, ఏంటంటే అది ఆ విషయం చెప్పండి ఒకసారి. అది పెటిషన్ కోసం, అంటే సర్టన్ స్వింగ్ స్టేట్స్ లో టు బ్రింగ్ అవుట్ మోర్ పీపుల్ టు సైన్ ద పిటిషన్. అందరూ వచ్చి సైన్ చేయండి ఇది నా పిటిషన్ అని చెప్పి. ఆ ఎగ్జాక్ట్ పిటిషన్ ఎందుకు నేను చదవలేదు, బట్ పిటిషన్ సైన్ చేస్తే కనుక సైన్ చేసిన వాళ్ళలోంచి ఎవ్రీ సింగిల్ డే అంటిల్ ఎలక్షన్ డే ఐ విల్ పిక్ 1 winner and that winner will get $1 million. And Elon Musk kept his promise. Every day ప్రతి ఒక్కరిని పిలిచి $1 million ఇచ్చాడు. సో అది డైరెక్ట్ గా వీడి ఓట్ చేయమని కాదు, మేము పెట్టిన పిటిషన్ ని సపోర్ట్ చేయండి అని చెప్పి, అంతే. బట్ ఇందాక అంటే ఆ ప్రిడిక్షన్ అంటే ఎవరు గెలుస్తారో చెప్తే ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా ఒక లాటరీ తీసి దాంట్లో ఒకళ్ళకి మాత్రం ఎవ్రీడే ఒక $1 million ఇచ్చారు. ఇలా పిటిషన్ ఎగ్జాక్ట్ గా ఏముందో నాకు తెలియదు. నేను ఏం చెప్పినా ఫ్యాక్ట్స్ అని జరిగిన విషయమే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ త్రో ఒపీనియన్స్ అబౌట్ పిటిషన్. అయితే స్వింగ్ స్టేట్స్ లో మాత్రం ఉంది ఆ పిటిషన్. అందరూ వచ్చి సైన్ చేయండి. అది సైన్ చేయండికి ఇన్సెంటివ్ ఇస్ మీరు అందరూ వచ్చి సైన్ చేస్తే 1000 మందో 10,000 మందో 1,00,000 మందో అందులో ఒకరికి రోజు $1 million ఇస్తాం. సో అందరూ సైన్ చేస్తారు. ఆ సైన్ చేసిన పిటిషన్ తో అవుట్కమ్ ఏమిటో నాకు తెలియదు. ఐ డోంట్ థింక్ ఇట్ హాస్ ఎనీథింగ్ టు విత్ ఓటింగ్ ఫర్ ట్రంప్ డైరెక్ట్లీ. అలా అయితే కాదు, బికాస్ హీ నోస్ ద లాస్ అండ్ ఆఫ్ కోర్స్ రిచెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్, హీ హాస్ ఎ ఎంటైర్ లా యూనో వాట్ యు కాల్ అందరూ వెనకాల. సో అంటే ఇప్పుడు ఇక్కడ పిఠాపురంలో 5,000 ఇచ్చినట్టు అక్కడ మాకు ఓటేయండి, నీకు అమౌంట్స్ ఇస్తాం, డాలర్స్ ఇస్తాం అని చెప్పేసి అనే సిస్టమ్ ఉందండి అక్కడ. 25 ఇక్కడ ఉన్నాను అండ్ ఐ బికేమ్ అ సిటిజన్ 2010. అప్పటి నుంచి ఓట్ చేస్తున్నా ప్రతి ఎలక్షన్ లోను. ఎలక్షన్ బూత్ పోలింగ్ బూత్ కి వెళ్తే ఆ ప్లేస్ కి వెళ్తే ఒక లైన్ తర్వాత యూ కాంట్ ఈవెన్ హ్యావ్ అ జెండా ఆర్ అ ఫ్లాగ్ ఆర్ ఒక సైన్ ఆర్ ట్రంప్ అని చెప్పి టోపీ ఏది అలౌడ్ కాదు. సో యూ జస్ట్ హావ్ టు గో దేర్ కామ్ గా సైలెంట్ గా ఓటేస్తాం, బయటకు వస్తాం, అంతే. ఎక్కడ అసలు మాట్లాడడం అరవడం ఏమీ ఉండదు. అవుట్ సైడ్ వెరీ కామ్, వెరీ పీస్ఫుల్. వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ అంటున్నారు, వాళ్ళ వైఫ్ ఏమో మన ఆంధ్రప్రదేశ్ అండి, ఉషా చిలుకూరి. అవునండి, ఉషా చిలుకూరి అంటే మా ఆంధ్రప్రదేశ్ మన తెలుగు వాళ్ళకి అల్లుడు వైస్ ప్రెసిడెంట్. దట్స్ ట్రూ, నో డౌట్ అబౌట్ దట్. ఇన్ ఫ్యాక్ట్ నేను ఇందాక మొన్న చదువుతున్నప్పుడు వాళ్ళ ఉషా చిలుకూరి వాళ్ళ పేరెంట్స్ కూడా హైలీ ఎడ్యుకేటెడ్. ఐ థింక్ మామ్ ఇస్ something to do with biology though, and dad is a professor on campus in the, I'm not sure, UC Berkeley ekkado. She herself is highly educated. ఆవిడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గేట్ స్కాలర్షిప్ లో వెళ్ళి ఐ థింక్ అక్కడ ఇంగ్లీష్ లో మేజర్ అయ్యింది. బ్యాచిలర్స్ అండ్ ఏల్ లో చేసింది, బ్యాచిలర్స్ డిగ్రీ. మళ్ళీ ఏల్ లో లా డిగ్రీ చేసింది. దట్స్ వెన్ షీ మెట్ జేడి వ్యాన్స్, క్లాస్మేట్ గా. వాళ్ళ ఫస్ట్ అసైన్మెంట్ లో దే వర్ పార్ట్నర్స్ అండ్ తర్వాత మెల్లమెల్లగా అలా. ఇన్ఫాక్ట్ జేడి వ్యాన్స్ చాలా సార్లు ఇంటర్వ్యూలో కూడా లైవ్ గా చెప్పారు. అంటే కొంతమంది ఏమన్నారంటే మరి మీరు అమెరికా అంటారు, ట్రంప్ ఏమో అమెరికన్ ఇది అది, మరి అవును వెళ్ళి పెళ్లి చేసుకున్నారు, అమెరికన్ కూడా కాదు ఇది అది అంటే జేడీ వ్యాన్స్ అదే చెప్పాడు. ట్రంప్ డజంట్ కేర్. అంటే ఇప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ చెప్పినట్టు నాట్ ద కలర్ ఆఫ్ యువర్ స్కిన్ బట్ ద కంటెంట్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ అన్నట్టు జేడీ వ్యాన్స్ సెడ్ డోంట్ ఈవెన్ బ్రింగ్ మై వైఫ్ ఇన్ టు ద పిక్చర్. ఎందుకంటే తన లీగ్, షీఈ్ ఇన్ సెపరేట్ లీగ్, నీ లీగ్ లో లేదు. బికాస్ షీఈ్ ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ అండ్ వెరీ టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్. వాళ్ళిద్దరూ married 3 kids right now, and hopefully 4 years later JD Vance presidency win avute Usha Chilukuri will be the first Indian to be the first lady. ఫ్యూచర్ లో జేడి వ్యాన్స్ అని మళ్ళీ ఒక ప్రెసిడెంట్ కి ఎన్నికైతే ట్రంప్ 8 years అయిపోయింది, ఇప్పుడు 4 years అంతే. తర్వాత ఎందుకంటే ఐ థింక్ సమ్ టైమ్ ఇన్ 1951 అనుకుంటా 22nd amendment కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు 8 years కంటే ఎవరు ఉండకూడదు ప్రెసిడెంట్ గా అని చెప్పి రూల్ పెట్టారు. సో ట్రంప్ 4 years అయిపోయింది, ఇప్పుడు 4 years. సో ఆన్ ది అదర్ హ్యాండ్ ఇప్పుడు గాడ్ ఫర్ బట్ ట్రంప్ కి 4 years లో ఏదైనా జరిగితే వ్యాన్స్ కెన్ ఫినిష్ దోస్ 2 years or 3 years and still have his 8-year term.
బట్ జేడీ వాన్స్ ఇస్ వెరీ 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 స్మార్ట్. అక్కడ ఇంకో తప్పు చేశారు కమలా హ్యారిస్. హర్ రన్నింగ్ మేట్ ఇస్ నోవేర్ నియర్ యాజ్ స్మార్ట్, యాజ్ ఎడ్యుకేటెడ్ ఆర్ యాజ్ ఎలక్వెంట్ యాజ్ జేడీ వాన్స్. అక్కడ ప్రాబ్లం. నేను ఇందాక మీరు రీజన్స్ ఫర్ లూజింగ్ అంటే, నేను బిఎల్ఎం రైట్స్ కి ఎందుకు వెళ్ళానంటే టు ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్ట్ దట్ ఫస్ట్ అప్పుడు డిఫెండ్ ద పోలీస్ ఉన్నారు, కానీ డెమోక్రాట్స్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఎందుకు హిపోక్రెట్స్ అంటే, అప్పుడు డిఫెండ్ ద పోలీస్ అంటారు కానీ వాళ్ళకి మాత్రం రోజు సెక్యూరిటీ కావాలి. వీళ్ళ ఇంటికి కింద గేట్ కావాలి, ఫెన్స్ కావాలి, మ్యాన్షన్ కానీ సెక్యూరిటీ కావాలి, కానీ కంట్రీకి బార్డర్ అక్కర్లేదు, ఎవరన్నా వచ్చేయచ్చు, లోపలికి వచ్చేయచ్చు. ట్రంప్ ఉన్నప్పుడు వాడు 5 బిలియన్ అడిగాడు, జస్ట్ 5 బిలియన్. యుక్రెయిన్ 250 బిలియన్ పంపించారు. ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ అని చెప్పి 1 ట్రిలియన్ ఖర్చు పెట్టారు. ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు అడిగి తెలియదు. 8 ట్రిలియన్ ఖర్చు పెట్టారు. ట్రంప్ 5 బిలియన్ అడిగాడు వాల్ కోసం, అది కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఈ ఉషా చిలుకూరి తెలుగు అమ్మాయి కాబట్టి మన తెలుగు రాష్ట్రాలకి వాళ్ళ హస్బెండ్ ఏమో వైస్ ప్రెసిడెంట్ కదా, తెలుగు రాష్ట్రాలకి ఏమైనా సహాయం చేయడానికి అవకాశం ఉందా తెలుగు రాష్ట్రాలకి? అంటే వ్యాపారం అంటే పరిశ్రమల పెట్టుబడిలో కానీ పరిశ్రమలు రావడంలో కానీ ఏమైనా హెల్ప్ చేయడానికి అవకాశం ఉందా? ఫ్రమ్ అన్ అవుట్ సైడర్ చూస్తే కనుక ఇట్స్ ఆల్ నెట్వర్కింగ్. ఇప్పుడు ఇట్ డిపెండ్స్, కమ్స్ డౌన్ టు సెవెరల్ ఫ్యాక్టర్స్. కమలా హ్యారిస్ ఉన్నారు, ఓకే. కమలా హ్యారిస్ ఆల్సో వాళ్ళ మదర్ మెడ్రాస్ లో ప్రెసిడెంట్ నుంచి వచ్చారు, ఓకే. కానీ ఆవిడ మళ్ళీ ఎక్కడ ఎన్నిసార్లు వెళ్ళారు, ఎంత టచ్ లో ఉన్నారు అక్కడ వాళ్ళతోటి, దాని మీద డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ నాట్ ద కేస్ బికాస్ కమలా హ్యారిస్ మదర్ మ్యారీడ్ జమైకన్ and they separated a few years తర్వాత they separated. On the other hand, ఇప్పుడు ఉషా చిలుకూరి వాళ్ళ పేరెంట్స్ మ్యారీడ్, స్టిల్ మ్యారీడ్, వండర్ఫుల్ డాటర్, 3 kids ఫర్ ఉషా చిలుకూరి. వాళ్ళు ఎంత రెగ్యులర్ గా ఆంధ్ర వెళ్తున్నారో వస్తున్నారో నాకు తెలియదు. కమలా హ్యారిస్ ఇస్ నాట్ దట్ కేస్, ఇస్ కంప్లీట్ ఆపోజిట్. సో దాని మీద ఉంటుంది. ప్లస్ లైక్ ఐ సెడ్, షీ ఇస్ వెరీ టాలెంటెడ్. ఎంత నెట్వర్కింగ్ ఉంటుంది. అండ్ లైక్ యూ సెడ్, ఓకే, హస్బెండ్ వైఫ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళైతే, అండ్ 3 బ్యూటిఫుల్ kids. So obviously she will have influence on him. If she has a soft corner for whatever reason, and people from India nunchi valto maatladite, she will put in a word obviously. So India ki avutunda, Andhra ki avutunda teliyadu, gaani definitely ga first avute Andhra ki avutundi because she is from there. So adaithe untundi definitely ga. అంటే మేము ఆశించేది ఏంటంటే తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఆవిడ అంటే ఒక వైస్ ప్రెసిడెంట్ భార్య కాబట్టి ఒక మాట చెప్పడానికి కొద్ది రికమెండ్ చేసుకోవడానికి, ఏది ఆ పరిశ్రమలు కానీ ఆ ఇండస్ట్రీస్ అక్కడ పెట్టుకోండి, అక్కడ బాగుంది, తెలుగు రాష్ట్రాల్లో పెట్టండి అని చెప్పడానికి అవకాశం ఉందండి. Yeah, it all comes down to ఎంత మందికి ఉషా చిలుకూరి ఎంత బాగా తెలుసు, వాళ్ళు చెప్తే ఆఫ్ కోర్స్ ఆవిడ చెప్తుంది. I mean, as long as it's all legal and ethical and moral and stuff like that, I'm sure it will go through. But నేను ఇప్పుడు వీళ్ళు గేట్ కావాలంటారు వాళ్ళ ఇంటికి, కానీ కంట్రీకి బార్డర్ వద్దన్నారు. కమలా హ్యారిస్ ని ఇన్ఛార్జ్ ఆఫ్ బార్డర్ చేస్తారు ఫస్ట్ వచ్చింది, అది టీవీలో ఉంది. తర్వాత మాట మార్చేస్తారు, లేదు మేము బార్డర్స్ దాట్ చేయాలని చెప్పి. బార్డర్స్ అనే పదం వాడలేదు, కానీ బైడెన్ పుట్టింగ్ హర్ ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ బార్డర్ వీడియో ఉంది టీవీలో, యూట్యూబ్ లో. కానీ బార్డర్ మొత్తం ఓపెన్ చేసి 15 million ఇల్లీగల్ వచ్చేస్తారు లోపలికి. 15 million ఇల్లీగల్ లోపలికి వచ్చి వాళ్ళ హౌసింగ్ కి వాళ్ళ డబ్బులకి 450 billion ఖర్చు పెడితే ఎక్కడ చూస్తున్నాయి ఆ డబ్బులన్నీ. ప్లస్ ఇల్లీగల్ వాళ్ళ క్రైమ్ రేట్ పెరుగుతోంది. 1990 నుంచి క్లింటన్ అందరూ మొత్తుకుంటున్నారు బార్డర్ సెక్యూర్ బార్డర్ కావాలి, సెక్యూర్ బార్డర్. ఒబామా చెప్పాడు, అందరూ స్పీచ్లు ఇస్తారు కానీ ఎవడు ఏం చేయలేదు. ట్రంప్ కనీసం ముందర ఆపుదాం, లోపల రావడం ఆపుదాం, లీగల్ గా రండి. ట్రంప్ వైఫ్ ఇస్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్, మెలానియా. I mean, not illegal immigrant, she's an immigrant, sorry. She's an immigrant. Trump is not against immigration, he's just against illegal immigration. Ante line lo randi, asylum file cheyandi, lopal randi. Trump inni building lu kattadu, 5 billion plus net worth undi ani chestadu. ఆ డబ్బులని చేస్తాడు. హీస్ హైర్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ నాట్ ఎంప్లాయిడ్ టు లీగలీ వర్క్. ఆయనకి తెలుసు లేబర్ కావాలి, మనుషులు కావాలని ఆయనకి తెలుసు, కానీ లీగల్ గా రండి అంటాడు. ఎందుకంటే ఇల్లీగల్ గా వస్తున్నప్పుడు ఎంత హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, ఎంత సెక్స్ ట్రాఫికింగ్ జరుగుతుంది, ఎన్ని కిడ్స్ గో మిస్సింగ్, నోబడీ నోస్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఫెంటనల్ డ్రగ్స్ అనేవి వచ్చేస్తున్నాయి చైనా నుంచి, అవన్నీ జరుగుతున్నాయి. సో అది ఆపుదామని చెప్పాడు అంతే. వీళ్ళు అది ఆపకుండా అందరినీ రప్పిస్తున్నారు. ఎందుకు రప్పిస్తున్నారు అంటే 15 million మంది వచ్చేస్తారు అనుకోండి, వీళ్ళు ఈ 6-7 మెయిన్ స్వింగ్ స్టేట్స్ లోకి వాళ్ళని పంపిస్తే కనుక ఫ్యూ ఇయర్స్ తర్వాత వాళ్ళకి గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ వాళ్ళు ఓట్ చేస్తారు. వాళ్ళు ఓట్ చేస్తే ఎవరికి వెళ్తుంది ఓటు? డెమోక్రాట్ పార్టీకి వెళ్తుంది ఓటు. సో ఇంక వీళ్ళు లైఫ్ లాంగ్ డెమోక్రాట్ పార్టీ పవర్ లో ఉండొచ్చు. సో అందువల్ల వీళ్ళకి ఇల్లీగల్స్ లో సాఫ్ట్ కార్నర్ కాదు, వాళ్ళు పవర్ లో ఉండడానికి వాళ్ళు తెప్పించి వాళ్ళని లీగలైజ్ చేస్తున్నారు అంతే. ఓకే, ఇంకా కిషోర్ గారు, ఇక్కడ మన ట్రంప్ గారు వాళ్ళ వైఫ్ గురించి పొగిడాడండి. ఆయన చాలా హ్యాపీగా, ఆయనకి 78 years, ఆ వైఫ్ గురించి పొగిడాడండి. ఇప్పుడు Trump, in fact, I don't know if many people know it, he does not drink. Trump does not drink. Trump వాళ్ళ పెద్ద అన్నయ్య తాగి చనిపోయారు. ఆయన చెప్పిన తర్వాత ట్రంప్ సెడ్ ఆయన ఎప్పుడు తాక్కు అని. ఇన్ఫాక్ట్ చాలా వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు బ్యారన్ ట్రంప్ చాలా చిన్నపిల్లాడు, ఇప్పుడు చాలా పొడుగయ్యాడు.
వాడు చిన్నగా ఉన్నప్పుడు కూడా ప్రతిసారి ట్రంప్ వాళ్ళ ప్రతి కిడ్స్ కి చెప్పేది డోంట్ స్మోక్, డోంట్ డూ డ్రగ్స్ అండ్ డోంట్ డ్రింక్. ప్రతిసారి చెప్పేది. మీరు నోటీస్ చేస్తే లేదు, హిలరీ క్లింటన్ కి ట్రంప్ కి డిబేట్ జరిగినప్పుడు లాస్ట్ డిబేట్ లో లాస్ట్ క్వశ్చన్ అడిగారు అనమాట మోడరేటర్, మీరిద్దరు ఒకరి గురించి ఒక మంచి విషయం చెప్పండి అని. లాస్ట్ లో ఇద్దరు కొట్లాడుకున్నారు గంటన్నర, లాస్ట్ లో ఒక మంచి విషయం చెప్పండి అంటే ట్రంప్ సెడ్ హిలరీ నెవర్ గివ్స్ అప్, ఎప్పుడు షీ కీప్స్ ఫైటింగ్ అండ్ షీ నెవర్ గివ్స్ అప్. ఆ యాటిట్యూడ్ నాకు నచ్చింది అని. హిలరీ సెడ్ ట్రంప్ దగ్గర నచ్చిన ఒకే ఒక విషయం వాళ్ళ పిల్లలు, ఆయన పెంచిన విధానం, వాళ్ళ పిల్లలు. అది హిలరీ కాంప్లిమెంట్ ఇచ్చింది ట్రంప్ కి. హిలరీ ట్రంప్ కాంప్లిమెంట్ ఇచ్చింది డిబేట్ తర్వాత. ఎందుకంటే మీరు బైడెన్ పిల్లలు చూడండి, హంటర్ బైడెన్ అవని, వెదర్ ఇట్స్ కొకైన్ ఆర్ విమెన్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్, దట్స్ డిఫరెంట్ స్టోరీ. హిలరీ క్లింటన్ పిల్లలు కూడా అలాగే, హిలరీ ఆ ఫౌండేషన్ ఏదో అక్కడ ఎవరు ట్రంప్ పిల్లలు ఎదిగి పెరిగి ఎంత ఇదిగా ఉన్నారో అలా ఎవరు లేరు మిగతా పొలిటీషియన్స్ పిల్లలు. సో ట్రంప్ ఇస్ వెరీ పర్టికులర్ ఆన్ డోంట్ డ్రింక్, డోంట్ స్మోక్, నో డ్రగ్స్. ఓకే కిషోర్ గారు, ఇంకా మొత్తం ఎలక్షన్ కి సుమారుగా ఎంత ఖర్చు ఉంటుంది అంటారు? ఊహించి చెప్పగలరు సుమారుగా ఎంత ఖర్చు ఉంటుంది ఇండియన్ మనీలో? అంటే $1 బిలియన్ అయితే తినే రేస్ చేసిందని చెప్పారు. అది ఆల్మోస్ట్ 1.5-2 బిలియన్ అయి ఉండొచ్చు ఇప్పుడు మొత్తానికి. ఇండియన్ మనీలో చెప్పగలరు సుమారుగా? ఇండియన్ మనీలో ఎంత సుమారుగా? 15,000-16,000 crores. 15,000-16,000 crores ఖర్చే ఉంటుంది. చాలా ఖర్చుతో కూడింది. ఇక నుంచి అయితే మరి జేడి జాన్సన్ అంటే ఫ్యూచర్ లో ప్రెసిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. జేడి వాన్స్ 4 years ట్రంప్ సరిగా పరిపాలిస్తే. బట్ హావింగ్ సెడ్ దట్ ఫస్ట్ థింగ్స్ ముందరే చెప్పేస్తాడు డిస్క్లైమర్ లాగా, మార్కెట్ ఎప్పటి నుంచో పెరుగుతూనే ఉంది, ఇన్ఫ్లేషన్ హైలో ఉంది, అన్ని హైలో ఉన్నాయి. ఇప్పుడు 2000 ఏమైంది, బుష్ వచ్చాడు, అప్పుడు ఎన్రాన్ స్కాండల్ జరిగింది, వర్ల్కామ్ పడిపోయింది, ఎన్రాన్ పడిపోయింది, టైకో పడిపోయింది. 2000 లో మార్కెట్ క్రాష్ అయింది, అందరూ బుష్ ని తిట్టారు, వచ్చాడు పడిపోయింది అని. దే డోంట్ అండర్స్టాండ్ ఈ కంపెనీస్ అని ఏవైనా జరిగిన తప్పులు అది చాలా సంవత్సరాలు జరుగుతుంది, ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఓవర్ నైట్ కొలాప్స్ అవ్వదు. సో సిమిలర్లీ నెక్స్ట్ ఇయర్ ట్రంప్ వచ్చినా కూడా ఐఎమ్ ష్యూర్ మార్కెట్ టేక్ కరెక్షన్, కొంచెం కిందకి వెళ్తుంది, కొంచెం కరెక్షన్ వస్తుంది. దాని తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా మేనేజ్ చేస్తారు, ఏం చేస్తారో చూడాలి. సో నెక్స్ట్ 3-4 years బాగా ఎనర్జీ ప్రొడక్షన్ ఉండి అండ్ ప్రొడక్టివిటీ ఉండి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కొంచెం కర్టైల్ చేసి ఉన్న వాళ్ళకి సరిగా చేస్తే, వీళ్ళు చెప్పిన ప్రామిస్ అన్ని పెట్టుకుంటే కనుక అప్పుడు ఎస్ డెఫినెట్లీ వాన్స్ హస్ అ మచ్ హైయర్ ఛాన్స్ డెఫినెట్ గా. అయితే కిషోర్ గారు ఫైనల్ గా చెప్పండి, మొత్తం ఇప్పుడు ట్రంప్ గెలిచాడు కాబట్టి మొత్తం అమెరికన్స్ అంతా కూడా ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారు? He says if he produces more energy, cost of transportation అని తగ్గుతాయి కాబట్టి hopefully inflation comes down. అది number 1. More importantly, security and safety. ఎందుకంటే all these certain states లో cities లో you have all these illegal crimes. ఆయన డిపోర్ట్ చేస్తారని చెప్పారు, కానీ ఇల్లీగల్స్ డిపోర్ట్ చేయరు. ఇల్లీగల్స్ హూ ఆర్ కాట్ కమిటింగ్ క్రైమ్స్ వాళ్ళని మాత్రమే డిపోర్ట్ చేస్తారు. లాస్ట్ టైం కూడా అదే చేశాడు ఆయన, ప్రతి ఇల్లీగల్ డిపోర్ట్ చేయడం. ఆయనకి తెలుసు మనుషులు కావాలి యూఎస్ లో పనిచేయడానికి అని. సో క్రైమ్ చేసిన ఇల్లీగల్స్ మాత్రం డిపోర్ట్ చేస్తారు. సేఫ్టీ కావాలి, సెక్యూరిటీ కావాలి, బెటర్ ఎకానమీ కావాలి, అండ్ వార్స్ లేకుండా అనవసరంగా ఖర్చు బయట పట్టకుండా. ఇప్పుడు బైడెన్ వచ్చి 8 trillion పెంచేస్తారు నేషనల్ డెట్ ని. సో ట్రంప్ వచ్చి దాన్ని పెంచకుండా కొంచెం తగ్గిస్తే బాగుంటుంది, అంతే. అయితే ఇక ట్రంప్ వచ్చారు కాబట్టి ఇక అమెరికన్స్ కి చాలా అంటే ఇన్ఫ్లేషన్ అంటే ధరలన్నీ తగ్గుతాయి, ప్రపంచ శాంతి ఉంటుంది, మన ఇండియాకి కూడా చాలా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే మీ ఇండియాకి సపోర్ట్గా ఉంటారు కాబట్టి ట్రంప్ మన ఇండియా కూడా అభివృద్ధి చెందుతుంది. చాలా మంచి విషయాలు చెప్పారు. మళ్ళీ ఇంకొకసారి కలుసుకుందాం కిషోర్. మెయిన్ థింగ్ ఇస్ మస్క్ కాంట్రిబ్యూషన్, చాలా హ్యూజ్. నంబర్ 1 కాంట్రిబ్యూషన్ మస్క్, ట్రంప్ నెగ్గిన దానికి నంబర్ 1. తర్వాత యూ హ్యావ్ వివేక్ రామస్వామి, అందరూ కూడా హెల్ప్ చేశారు, బట్ ప్రైమరీలీ మస్క్. అయితే మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఎన్నికైనట్టున్నారంటే, తెలుగు రాష్ట్ర ఇండియన్స్ కూడా కొంతమంది ఎక్కువ మంది సెనెట్ మెంబర్స్ గా ఎన్నికైనట్టున్నారు ఈసారి. అది ఉంటుంది. కొంతమంది చాలా అంటే వాట్ ఐ డోంట్ లైక్ ఇస్ చాలా తక్కువ మంది రిపబ్లికన్ గా ఉంటారు, మెజారిటీ డెమోక్రాట్ గా వెళ్తారు. కానీ వాళ్ళందరికీ కావాల్సింది మళ్ళీ సేఫ్టీ కావాలి, సెక్యూరిటీ కావాలి, తక్కువ ట్యాక్సెస్ కావాలి. అదే నాకు అర్థం అవ్వదు. యూ హ్యావ్ టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమలా హారిస్ వచ్చి నేను ట్యాక్స్ పెంచేస్తానని చెప్పింది. ఒక ఇండియన్ పనిచేసే వాళ్ళు బిజినెస్ మెన్ అడగండి, ఎక్కువ ట్యాక్స్ కడతావా, 30%, 40% ట్యాక్స్ కడతావని ఎవడు కట్టడం ఒప్పుకోడు, కానీ వాళ్ళకే ఓటేస్తూ ఉంటది. అదేంటో లాజిక్ నాకు అర్థం. అయితే కిషోర్ గారు మళ్ళీ మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. నమస్తే.
కిషోర్ కొండేపూడితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.